లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు క్రియేట్ వాల్యూ ఫర్ ఇట్. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు యాడ్ వాల్యూ ఫర్ ఇట్. ఇట్ ఈస్ యూ సి నువ్వు నీకు వచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకో. చక్కటి లక్ష్యాలను ఏర్పరచుకో. ఒక లక్ష్యం, నేను ఫలానా వయసుకి ఇది అవుతాను. మలి వయసు ఈ వయసు కాదు. ఎదగాలి అనుకునేవాడికి అవరోధాలు లేవు, అవాంతరాలే, దాన్ని అధిగమించవచ్చు. మనం ఎదగాలి అని అనుకోవడానికి ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జిమ్నాస్టిక్స్ కాదు 3వ ఏట మొదలెట్టడానికి. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. స్టార్ట్ చేయండి. ఒక లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఆ లక్ష్యం కోసం ఇప్పటి నుంచి పనిచేయడం మొదలెట్టండి. ఒక లక్ష్యాన్ని విడగొట్టండి. ఇత్తనం వేయంగానే మనం మంచం వేసుకొని పడుకున్న ఫారెన్ నుంచి తెచ్చిన ఇత్తనం అండి ఇది జపాన్ వాళ్ళు పుట్టించిన ఇత్తనం అని దాని ఇత్తనం లోపల పెట్టి మంచం వేసి పడుకుంటే సచ్చూరుకునేది. అదే విత్తనం తీసుకొచ్చి జాగ్రత్తగా దానికి కష్టపడి దాన్ని చేసి దాని అది చిన్న మిల్లంగా పెంచి దాని పెద్ద మానైంది అనుకోండి, ఆ తర్వాత దాని కింద మంచం నువ్వు కాదు నీ మనవడు కూడా వేసుకొని కూర్చోవచ్చు. అది అప్పటికి వాడికి కూడా పండ్లిస్తుంది.